జై మహాదేవ్. జై భవానీ. ఇప్పుడు ఈ యొక్క క్షేత్రం గురించి చెప్పాలి అంటే ఒక 2 ముక్కల్లో సరిపోదు. కాకపోతే ఏంటంటే అమ్మ ఇక్కడ ఎప్పుడైనా సరే అష్టాదశక్తి పీఠములు అంటే లంకాయాం శాంకరదేవి, కామాక్షి కాంచకాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండి క్రవంచపట్టినే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే బ్రహ్మరాంబిక, కోల్హాపురే మహాలక్ష్మి, మహేశ్వరే ఏకవీరిక, ఉజ్జయిన్య మహాకాళి, పీఠిక పరివృతిక, ఉజ్జాయ గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవిగయ, మాంగళ్యరోజిక, వారణాసి విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. ఇవి 18 పీఠాలు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ 18 పీఠాలు కూడా స్వరూపము సతీదేవి. ఆ సతీదేవి తన భర్త అయినటువంటి పరమశివుణ్ణి దక్షుడు తన యజ్ఞానికి పిలవలేదనేటువంటి అవమాన భారంతో తన దేహాన్ని త్యాగం చేసుకోగా సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి తన దేహాన్ని ఖండాలుగా చేయగా 18 భాగాలుగా పడ్డాయి. అవే ఈ అష్టాదశక్తి పీఠములు కూడా. భక్తులు ఈ అష్టాదశక్తి పీఠాలు దర్శించుకోలేక తగిన ఫలితాన్ని ఆసక్తమవుతున్నారు ఉద్దేశంతో మన సిద్దిపేట జిల్లా కొండపాకు మండలం, కొండపాకు గ్రామం అనేటటువంటి గ్రామంలో ఈ అష్టశక్తులను కూడా తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. తద్వారా ఏంటంటే అనేక శుభ ఫలాలే కాకుండా అశక్తమైనటువంటి జీవితం నుంచి శక్తి పునరోగతి అయ్యి మీ జీవితం సాఫల్యము సుశ్యామలము అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దర్శించుకుంటే అమ్మవారిని దర్శించుకున్న ఫలం ఎలా వస్తుంది అంటే ఇక్కడ యంత్రము, శిఖరము, శిలా పెట్టారు. అంటే సంపూర్ణ ప్రాణాన్ని పోసారు. మన సెల్ ఫోన్లో వీడియో కాల్లో ఒకరితో ఎలాగైతే మాట్లాడతామో అలాగే ఇక్కడి నుంచి మాట్లాడితే, ఇక్కడి నుంచి పలికితే అక్కడ అమ్మ ఖచ్చితంగా పలుకుతుంది. మీ జీవితాన్ని ధన్యింప చేసుకోవచ్చు. మీకు ఎదురయ్యే అనేక సమస్యలకి స్వామివారు మరకతలింగం స్వామి శివయ్య, ఒకసారి శివయ్యని గురించి చూపించండి. ఈ స్వామివారు మరకతలింగం అంటే ఆకుపచ్చగల లింగం. అబుద్ధ్యో నాశత అంటే బుద్ధి అంటే మనకి అజ్ఞానం అనేటువంటిది చీకట్లో పడి జీవితంలో ఎదగాలంటే అనేక సమస్యలతో వెళ్తవుతాం. అది కర్మబంధము అంటాం. ఆ కర్మాన్ని కలిని అనకదొక్కేటటువంటి వాడు పరమశివుడు. ఆ పరమశివుణ్ణి అనుగ్రహం పొందాలంటే మరకతలింగ స్వరూపంలో ఉన్న అతనికి నమస్కారం చేసుకుంటే కనుక మనకి నవగ్రహ పీడల నుంచి విముక్తి పొంది కర్మబంధ నుంచి తొలగి అనేక సమస్యలకి నిరూపణగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ. జై. మీరు ఒక్కసారి